మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. జూన్ 3 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 9:20 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం అర్ధరాత్రి 12:59 వరకు ఉంది. బుధవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదే విధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకొని కెరీర్ డెవలప్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి మిథున క్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే పూర్వాషాఢ ఉంది కాబట్టి బోరింగ్ పనులకు కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే పూర్వాషాఢ ఉంది కాబట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ అద్భుతంగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీర్చడానికి పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రం. అలాగే కపట ఉపాయాలు పన్నటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. వాటికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం మన వైపు న్యాయం, నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళని తప్పక మోసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా మన వైపు న్యాయం, నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు యాత్రా సందర్శన యోగం ఉంది. అంటే మేషరాశి వాళ్ళు ఈరోజు తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధన సంపాదన పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. అలాగే కార్యసిద్ధి లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వస్తువులు కొనుగోలు చేసే యోగం కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉంది. ఇంటికి అవసరమైన బ్రహ్మాండమైన కొత్త కొత్త వస్తువులన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. తదుపరి మిథున్ రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసిక బాధలు వెంటాడుతూ ఉంటాయి. మానసికంగా మిథున రాశి వాళ్ళకి బాధ ఎదురైతే ఆ బాధను పక్కన పెట్టండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే సుఖహాని కనిపిస్తుంది. అంటే సుఖం లేకుండా ఏదో ఒక చింత మిథున రాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ చింత నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే సింహరాశి వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈరోజు అధికారుల ఒత్తిడి ఉద్యోగ రంగంలో సింహరాశి వాళ్ళకి బాగా ఉంటుంది. బాస్ ఎక్కువ వర్క్ ఇవ్వటం, బాస్ ప్రెషర్ చేయటం ఇలాంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళు ఉద్యోగస్తులు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాస్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు రుణాలు వసూలయ్యే అవకాశం ఉంది. అంటే మొండి బకాయిలు చాలా కాలంగా రావాల్సినవి గట్టిగా ప్రయత్నిస్తే కన్యారాశి వాళ్ళకి ఈరోజు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తక్కువగా చేస్తూ ఉంటారు. అవసరమైనంత వరకే ప్రయాణం చేసి ఆ ప్రయాణం వల్ల కన్యారాశి వాళ్ళు మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇంటికి అవసరమైన రకరకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. పార్ట్నర్స్తో గొడవలు రాకుండా ఉండాలి. ఏ సమస్యలు వచ్చినా సరే మీ సమయస్ఫూర్తితో వాటిని వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావాల్లో వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే మానసిక బాధలు కూడా వెంటాడుతూ ఉంటే సుఖహాని ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ సుఖానికి హాని కలగకుండా ప్రతి పనిలో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఈరోజు మకర రాశి వాళ్ళు ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా కూడా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీకు మంచి కీర్తి లభించే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందే యోగం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏదో ఒక విధంగా మొండి బాకీల సమస్య నుంచి బయటపడతారు. మొండి బాకీలు ఉంటే కనుక అవన్నీ కూడా వసూలైపోయే యోగం ఎక్కువగా ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తే సరిపోతుంది. సాధ్యమైనంత వరకు లిమిటెడ్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మీనరాశి పురుషులైనా మీనరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. నేత్ర సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కంటి ఆరోగ్యం విషయంలో కొద్దిగా మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కొన్ని చిక్కులు చికాకులు సమస్యలు ఉన్నప్పటికీ మీ సమయస్ఫూర్తితో అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం గూం హేరంబాయ నమః. అప్పుడు గణపతి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని దానివల్ల మంచి ప్రయోజనం పొందటానికి బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి హోర ఉన్న సమయంలో ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణమైనటువంటి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.